ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైనా సరే ప్రజలతో మాట్లాడి మాత్రమే ఒక కన్సల్టేషన్ ద్వారా చేయాలి అనేది మొదటి నుంచి చెప్తూ ఉన్నాము. దీంట్లో అందరూ చెప్పినట్లుగా మ్యాప్స్ లేవు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నది సరిహద్దుకు సంబంధించి బఫర్ జోన్లకు సంబంధించిన మ్యాప్ బయట పెట్టలేదు ఎక్కడా కూడా. అవన్నీ కూడా ఓపెన్గా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలి. తర్వాత జనవరి 1, 2026 రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తన వ్రాతపూర్వక వ్యాఖ్యల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్, నదికి సంబంధించినటువంటి సరిహద్దుల గురించి మ్యాప్ ఇంకా తయారవుతూ ఉంది అని మాత్రమే చెప్పారు. అంటే తయారు కాలేదు ఇప్పటివరకు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని మనం అధికారికంగానే తీసుకోవాలి. అంటే ఏ రకంగానూ ఏదీ తయారు కాకుండానే దాని మీద చాలా దూకుడుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ దూకుడు తగ్గించుకోమని చెప్తున్నాం. తర్వాత ప్రభుత్వం GORT నెంబర్ 921 MANDUD PLG1 16 డిసెంబర్ 2025 RFCT LARR చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారము ఈ దాంట్లో ఉన్నటువంటి చాప్టర్స్లో ఈ మూసీ ప్రాజెక్టుని ముక్కలు ముక్కలుగా చూపిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ముక్కలు ముక్కలుగా చూపిస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు మీరు. ఎప్పుడైతే ఇది ఒక చిన్న ముక్క, ఈ ముక్కకి సంబంధించిన అంటే దానికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ కానీ లేకపోతే పర్యావరణ ప్రభావం సంబంధించినటువంటి పబ్లిక్ హీరింగ్స్కి కానీ స్కోప్ ఉండదు. ఎప్పుడైతే పబ్లిక్ హీరింగ్కి స్కోప్ ఉండదో ప్రజలు మాట్లాడటానికి అవకాశం ఉండదు. అప్పుడు వ్యక్తిగతంగా మాత్రమే పోరాటం చేయాల్సి ఉంటుంది. మీకు ఒక నోటీస్ వస్తే, మీ ఇల్లుకి సంబంధించిన ఒక నోటీస్ వస్తే మీరు వ్యక్తిగతంగా వెళ్ళి మీరు వివరణ ఇచ్చుకోవాలి కలెక్టర్ ఆఫీస్లో తప్పించి మీరు ఒక సమూహంగా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఇది చాలా పెద్ద కుట్ర. ప్రభుత్వాలు దాదాపు ప్రతి చోట చేసేటటువంటి కుట్ర ఇవి చిన్న ముక్కల ద్వారా చూపించటం. కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేటటువంటిది మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. దాంట్లో మొట్టమొదటి చెప్పేది బ్యూటిఫికేషను, దాన్ని మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపజేయటము. అంటే దానికి సంబంధించి అంటే నది ఎక్కడో కాంప్రమైజ్ అవుతోంది. ఆ కాంప్రమైజింగ్కి కారణము నది పక్కన బతుకుతున్నటువంటి ప్రజలు అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. కానీ నది పక్కన ఉన్నటువంటి ప్రజలు నదిని నాశనం చేయట్లేదు. తెలుసో తెలియకో వాళ్ళకు అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వ వ్యవస్థలే అవి బఫర్ జోన్లో ఉన్నా కానీ వాటికి MCH ద్వారా కావచ్చు లేకపోతే GHMC ద్వారా కావచ్చు అనుమతులన్నీ ఇచ్చింది ప్రభుత్వ వ్యవస్థలే. కాబట్టి ముందు ఆ ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ కూడా మీరు వేదిక మీదకి తీసుకొచ్చి బహిరంగంగా వాళ్ళ వైపు నుంచి ఏం జరిగింది అనేది చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ నోటిఫికేషన్స్ ద్వారా చట్టపరమైనటువంటి అన్నీ పూర్తి చేసి కొనుక్కున్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి బాధ్యులు కారు. పైగా ఇప్పుడు ఇక్కడ బతుకుతున్నటువంటి అది మిడిల్ క్లాస్ కావచ్చు, వర్కింగ్ క్లాస్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, ఎవ్వరూ కూడా వీళ్ళ వల్ల జరుగుతున్నటువంటి పర్యావరణ కాలుష్యం అనేటటువంటిది 0.000 అలా చూడాలి. నిజానికి మూసీని కాలుష్యం చేస్తున్నటువంటి శక్తులు ఎవరు? ఇన్ని సంవత్సరాలుగా మూసీని చనిపోవటానికి దారితీస్తున్నటువంటి శక్తి ఎవరు? ఎవరు చేస్తున్నారు ఆ పని? ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రజలు చేస్తున్నారా? లేకపోతే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి మొత్తము కాలుష్యకారకమైనటువంటి ఫ్యాక్టరీలలోని వేస్ట్ను తీసుకొచ్చి మూసీలో కలుపుతున్నటువంటి విధానాలని ప్రశ్నించాలా? ఎక్కడెక్కడ ఏ పాయింట్ దగ్గర కాలుష్యం అది ముఖ్యంగా ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్కడ కలుస్తుంది, ఏ ప్రాంతంలో కలుస్తుంది? మూసీ కాలుష్యానికి చాదర్ఘాట్ పక్కన ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కాదు. కానీ ప్రతిసారి చూపిస్తున్నది ఏంటంటే
చాదరఘాట్ పక్కన చాలా కాలుష్యం ఉంది, చాదరఘాట్ పక్కన చాలా కాలుష్యం ఉంది, అక్కడ ఉన్నటువంటి బస్తీలు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అని ప్రతిసారి ఒక గగ్గోలు పెడతారు. కానీ నిజానికి అక్కడ బతికేటటువంటి ప్రజలు ఈ హైదరాబాద్ నగరాన్ని నిలబెడుతున్నటువంటి పునాది వర్గాల ప్రజలు. ఆ ప్రజలు గనక లేకపోతే హైదరాబాద్ నగరము సర్వనాశనం అవుతుంది నిజం చెప్పాలి అని అంటే. ఎందుకనంటే ఇప్పుడు మైఖేల్ మాట్లాడాడు, అంటే చాలామంది గార్బేజ్ వర్కర్స్ ఎక్కడ బతుకుతున్నారు అంటే, మనకి ఒకరోజు రోడ్డు శుభ్రంగా లేకపోతే వీళ్ళు పని చేయటం లేదని అనుకుంటారు. కానీ వాళ్ళంతా ఎక్కడ బతుకుతారు? చాదరఘాట్ లాంటి కాలనీస్లోనే బతుకుతారు. మన ఇంట్లోకి ఒక పని మనిషి రాకపోతే పని మనిషి రావటం లేదని తిట్టుకుంటాం, కానీ ఆమె ఇల్లు పోతుందా లేదా అనేటటువంటిది మనకు పట్టదు. ఆ పని మనుషులందరూ ఎక్కడ బతుకుతారు? ఎలాంటి కాలనీలో బతుకుతున్నారు? వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు వస్తున్నాయి? వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళ పిల్లలేంటి? వాళ్ళని అక్కడి నుంచి లేపేస్తారు. ఒక్క నోటీసు లేకుండా బుల్డోజర్ తీసుకొచ్చి ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ పిల్లల చదువులేంటి? వాళ్ళ ఆరోగ్యాలేంటి? వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి పెద్దవాళ్ళేంటి? వాళ్ళ జీవితాలేంటి? వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఎట్లా వెళ్ళగలుగుతారు? వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి 30 కిలోమీటర్ల అవతల వేస్తే వాళ్ళు తిరిగి ఒక పని చేయడానికి, ఒక కాలనీలో ఒక ఇంటికి పని చేయడానికి రావడానికి 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అని అంటే ఎంత కష్టం అవుతుంది. మీకు ఫ్రీ బస్ ఇచ్చాము, మీరు అక్కడి నుంచి రండి అని అంటే కుదరదు అట్లాంటివి. తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా ఇది ప్రజా ప్రయోజనాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా లేదు. ఆ పేరు చెప్తున్నారు తప్పించి ఇది ఒక మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. మెగా మనకు తెలిసిన మెగా కూడా కాదు, మెగా 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 కార్పొరేట్ మయమైనటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీంట్లో లక్షల కోట్ల డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఈ లక్షల కోట్ల డబ్బు ఇన్వాల్వ్ అవ్వటానికి కావలసిన అనుమతులు కావచ్చు, ఏమైనా టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాల మీద ఇప్పుడు మనందరి జీవితాలని కూడా పణంగా ప్రభుత్వం పెట్టింది. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలని పణంగా పెట్టి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేయబోతున్నప్పుడు మేము బ్యూటిఫికేషన్కి మేము అంగీకరిస్తాము, మీరు చెయ్యండి, మేము కూడా సహాయం చేస్తాము, మేము డిపిఆర్లు తయారు చేస్తాము, ఇవి కాదు మనం అనవలసింది. నీ బ్యూటిఫికేషన్ ఎలా చేయబోతున్నావు అని అడగాలి. ప్లాన్ పెట్టు, నీ బ్లూ ప్రింట్ పెట్టు, మొత్తం అంతా. ఒక ప్రాజెక్ట్ అంటే ఒకే అంశం ఉండదు, చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. దీంట్లో మెయిన్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది, దానికి సంబంధించి ఎకలాజికల్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది, ల్యాండ్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్స్ ఉంటాయి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎట్లా ఉండబోతోంది అనేటటువంటిది ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా స్పష్టంగా చెప్పకుండా ప్రజల జీవితాలని పణంగా పెట్టడానికి వీల్లేదు.